అల్లుడు ఈ మిషన్ చాలా బాగుంది అల్లుడు. కాళ్ళని కసాబిసా నొక్కేస్తుంది. పిల్లల కాళ్ళు నొక్కడం మానేసాక ఈ మిషన్ కనిపెట్టారులేండి. సో నేను షూట్ చేసింది కూడా సలార్కి లాస్ట్ షెడ్యూల్లో లాస్ట్ సెకండ్ డేనో ఎప్పుడో షూట్ చేశాను నేను. అదంతా వన్ డేలో షూట్ చేసాం మేము. నేనున్న పార్ట్ అంతా కూడా ఓన్లీ వన్ డేలో షూట్ చేసాం, మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అంతే. అంటే అంత సిస్టమ్ ముందు. అండ్ నేను మా తమ్ముడిని ఆడిషన్కి తీసుకెళ్తే అనుకోకుండా నేను సెలెక్ట్ అయ్యాను. తమ్ముడిని మాటలు రావు ఒక అతనికి ప్రభాస్ గారిని పిలుచుకురా వెళ్ళి ఆ క్యారెక్టర్ ఉంది కదా, దానికి మా తమ్ముడిని పిలిచారు అనమాట. పిలిస్తే అప్పుడు మదర్ ఏదో ఫంక్షన్ ఉండడం వల్ల ఏదో కుదరలేదు, రాలేదు. సరే నేను తీసుకెళ్తా అని చెప్పి ఎప్పుడు వెళ్ళను నేను. నాకేంటి ఇప్పుడు అక్కడికి వెళ్తే వాళ్ళు క్వశ్చన్స్ అడుగు, ఓకే మీ వాడిని కూడా తీసుకొచ్చేస్తున్నావా అన్నట్టు మాట్లాడతారు కదా, ఎందుకు అమ్మాయి అయితే ఏదో ఒకటి మాట్లాడుతుంది అన్నట్టు అనుకునేవాడిని. సో రుతుని తీసుకెళ్తే ప్రశాంత్ నీల్ సార్ అప్పుడే కార్ దిగారు అనమాట. కార్ దిగేసరికి నుంచుని గుడ్ మార్నింగ్ సార్ అన్నాను. ఇలా చూశారు, చూసి ఇలా పైకి వెళ్ళిపోయారు. నేను గుడ్ మార్నింగ్ అంటే ఆయన ఏమైనా అఫెండ్ అయ్యారా అంటే ఇబ్బంది పెట్టా, ఆయన ఏదో ఆలోచించుకున్నప్పుడు మనం డిస్టర్బ్ చేసామని అనుకున్నాను. పైకి వెళ్ళారు. పైకి వెళ్ళిన తర్వాత తమ్ముడు కిందకి వచ్చాడు. నేను పైకి రమ్మంటున్నారా అనే అన్నారు. నన్ను ఎందుకు రమ్మంటారా, నేను ఏం చేశానో అనుకున్నాను. అబ్బా ఏమైనా చేశానేమో. ఆయన కార్లో కూర్చున్నారని నాకు తెలీదు, అంటే కార్లో ఉన్నారు, నేను మామూలుగా కూర్చుని అటు ఇటు తిరుగుతున్నాను, బయట ఉన్నాను. సడన్గా వచ్చేసరికి గుడ్ మార్నింగ్ అని చెప్పాను. పైకి వెళ్ళిన తర్వాత ఒక క్యారెక్టర్ ఉంది చేస్తావా మరి నువ్వు ఇప్పుడు అన్నారు. సార్ అసలు ఏం మాట్లాడు, సలార్ మూవీలో మీరు ప్రభాస్ గారి మూవీలో ఒక చిన్న అక్కడెక్కడైనా కనిపించినా చాలా అనుకుంటాను, మీరు ఛాన్స్ ఇస్తా అని నేను ఎందుకు కాదంటాను అన్నా. ఇలా ఒక హ్యాకర్ క్యారెక్టర్ ఉంది, చాలా అగ్రెసివ్గా చేయాలి అన్నారు ఫస్ట్. సరే అని చెప్పి గట్టిగా అరవాలి నువ్వు అంటే. వన్ ఆఫ్ ద పర్సన్ డబ్బులు తీసుకుని దొబ్బేశాడు నీ దగ్గర నుంచి, నీ డబ్బులు తను దొబ్బేసి వెళ్ళిపోయాడు. సో తన్ని పట్టుకోవడానికి నువ్వు నీ వేరే ఫ్రెండ్ ఒక హ్యాకర్తో మాట్లాడితే ఎలా మాట్లాడతావు అనేది సీన్ ఇచ్చారు. అదంతా చేశాను. ఆడిషన్ చేశాను, ఆడిషన్ ఇచ్చాను. ఆడిషన్ చేసిన తర్వాత అదే ఉంటుందేమో, నేను ఇంటికి రాగానే నా స్టోరీ డెవలప్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు నా డబ్బులు తీసుకెళ్ళి ప్రభాస్ వాళ్ళ టీంలో ఇస్తారు, ప్రభాస్ అన్న వెళ్ళి వాళ్ళని కొడతారు, ఇది ఏదో అనేసుకున్నాను. షూట్కి వెళ్ళేసరికి అదేం లేదు. నేను ఇలా పొద్దున్న లేచాను, ఇలా లేచి గ్లాసెస్ పెట్టుకుని ఇలా ఒకసారి చూడమన్నారు అంతే. కట్ అన్నారు, ఓకే అన్నారు. దాని తర్వాత ఇలా టైప్ చేస్తున్నాను. ప్రశాంత్ నీల్ సార్ ఎంత పర్టికులర్గా ఉంటారంటే, ఇలా నార్మల్గా హ్యాకర్ అంటే ఇప్పుడు నేను నిజంగా హ్యాకర్ ఏం కాదు కదా, బయట హ్యాకింగ్ అవేం నేర్చుకోం కదా మనం. నార్మల్గా కీబోర్డ్ మీద టైప్ చేయాలి, టైప్ చేసేది కూడా ఆయన రిథమ్ చెప్పేవారు అనమాట. ఈ ఫింగర్ ఓన్లీ 2 times నొక్కాలి, దీని తర్వాత ఇది నొక్కాలి, దాని తర్వాత ఇలా చూడాలి. ఆయన అంటే ఎంత క్లియర్గా చెప్తారంటే మనం చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఆయన చెప్పింది చేస్తే సరిపోద్ది ఆయనకి.